అన్నమయ్య జిల్లా పుంగనూరులో వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఉధృత పరిస్థితుల మధ్య కొనసాగింది. ఈ దీక్షకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరై సంపూర్ణ సంఘీభావం తెలిపారు. చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పైన పెద్దిరెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా టీఎస్సీ ప్రక్రియలో భారీగా అవకతవకలు, అక్రమాలు జరిగాయని ఆరోపించిన ఆయన దీనిపైన తక్షణమే సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో ఆరోపణలు వచ్చినప్పుడు స్వయంగా సిబిఐ విచారణకు కోరి తమ నిజాయితీని నిరూపించుకున్నారని ఆయన గుర్తు చేశారు. అదే తరహాలో ప్రస్తుతం నారా లోకేష్ పైన వస్తున్న మెగా డిఎస్సీ అక్రమాల ఆరోపణలపైన సిబిఐ విచారణ వేయించి చంద్రబాబు ప్రభుత్వం తమ నిజాయితీని నిరూపించుకోవాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. కూటమి అధికారం లేకొచ్చిన తర్వాత వాళ్ళు పెద్ద ఎత్తున ఎన్నికల ముందు ప్రచారం చేసుకొని యువతీ యువకుల ఓట్లన్నీ కూడా దండుకున్నారు. మెగా డిఎస్సీ పెడతామని చెప్పి మెగా డిఎస్సీ పోయి కేవలం 16,000 మందికి ఈ డిఎస్సీ ఎగ్జామ్స్ నిర్వహించారు. ఈ పరీక్షలు నిర్వహిస్తే ఆ 16,000 సెలక్షన్ కోసం దాంట్లో చాలా అవకతవకలు జరిగాయి. రెండోసారి కూడా మళ్ళా దాన్ని నిర్వహించారు. మరి నిర్వహించిన తర్వాత విద్యార్థులందరూ కూడా నిరాశ నిస్పృహలకు గురయ్యే పరిస్థితి లోకేష్ ఆ శాఖకు మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా చేయడం జరిగింది. కేవలం అతనికి కావాల్సిన వ్యక్తులకు, కొన్ని కులాలకు సంబంధించిన వారికి, వారి పార్టీలకు సంబంధించిన వారికి, కూటమి పార్టీల్లో ఉన్న వ్యక్తులకు అందరికీ కూడా ఎగ్జామ్ రాసినా రాయకపోయినా చేసి వాళ్ళందరినీ కూడా ఉపాధ్యాయులుగా నియమించడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున అవకతవకలు జరిగితే వాలంటరీగా లోకేష్ ముందుకొచ్చి నేను తప్పు జరిగింది, రిజైన్ చేస్తూ ఉన్నాను, మరి నా సచీలత సాధుకుంటూ ఉండాలని చెప్పే బదులు దాని గురించి ఏమాత్రం కూడా అతను మాట్లాడడం లేదు.